హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కాకరకాయ కర్రీ ఎట్లా చేయాలనో తెలుసుకుందాం. కాకరకాయ చూడడానికి చాలా గలీజ్ ఉంటుంది, పొదల పోయిన తర్వాత దాని ఉపయోగాలు చాలానే ఉన్నాయి. కాకరకాయ ఉపయోగాలు ఏందో తెలుసుకునే ముందల వీరిలో చాలా మంది పుక్కట్ల వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది కదా. మీరు సబ్స్క్రైబ్ వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. లేకపోతే వీడియో స్టార్ట్ చేయండి. చేసిండ్రా? అయిపోయింది సార్. కాకరకాయ వల్ల ఉపయోగాలు ఏంటంటే, కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతుంది, హార్ట్లో హోల్ ఉంటే మూసుకుపోతుంది, ఊపిరితిత్తుల్లో స్మోక్ ఉంటే బయటికి పంపించేస్తుంది. ఇది కాకరకాయ వల్ల ఉన్న ఉపయోగం. కాకరకాయ కర్రీ ఏదో చాలా చేసుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ చేసుకోవచ్చు, కాకరకాయ చట్నీ చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కాకరకాయ స్టఫ్ కూడా చేసుకోవచ్చు. కాకరకాయ కర్రీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఆల్రెడీ గంట ముందు కర్రీ పాయింట్ దగ్గర తెచ్చుకున్న కాకరకాయ కర్రీ తీసుకోండి, అన్నం తీసుకోండి, అన్నంలో ఈ కర్రీని మిక్స్ చేసి తినేసేయండి, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బీరకాయ కర్రీ తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, శుక్రియా, టాటా అండ్ సల్పకొడు. గుడ్ బై.